ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ప్రాంగణం జనజాతరగా మారిపోయింది. నగర నలుమూలల నుంచి పుస్తక ప్రియులు ఈ పుస్తక ప్రదర్శనకు తరలి వస్తున్నారు. అయితే బుక్ ఫెయిర్ లో పుస్తకాలతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఓవైపు పుస్తకాలను తీసుకుంటూ మరోవైపు పక్కా తెలుగు వంటల రుచులని ఆస్వాదిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది. నగర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున పుస్తక ప్రియులంతా వచ్చి వారికి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఓవైపు వారు నచ్చిన తాము అనుకున్న పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఆ పుస్తకాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ఈ బుక్ ఫెయిర్ ముందు పెట్టినటువంటి ఆహార పదార్థాల రుచులను కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ వంటకాలన్నింటితో కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే సందడి చేస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే అటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్లో పెట్టినట్టు మనకు స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా, ఇలా బ్యాంబూ చికెన్, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు సందడి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఓవైపు పుస్తకాల్లోని మాధుర్యం, మరోవైపు మన తెలంగాణ ఆంధ్ర రుచులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తోంది? చాలా చక్కగా ఉంది. ఇంత అలసిపోయిన తర్వాత చక్కటి ఛాయ్ తాగి చక్కటి స్వీట్ హాట్ కూడా తినడం జరిగింది. పుస్తక ప్రబంధం చూసి మేమే మైమరిచిపోయాం. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని, అవన్నీ బాగా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగుందమ్మా. దానికన్నా ముందు పుస్తకాలు అనేవి ఏంటంటే చాలా రేర్గా వచ్చే అవకాశం కాబట్టి అందులో ఫ్రెండ్స్తో పాటు రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో మంచి పుస్తకం. సార్ చెప్పండి, ఫుడ్ తిన్నారు కదా, మీకు ప్రత్యేకించి ఏ ఫుడ్ ఐటమ్ అంటే బాగా ఇష్టము? ఇక్కడ ఫుడ్ ఏది నచ్చింది? మాడుగుల హల్వా బాగుంది, మిర్చి బజ్జీ బాగుంది, టీలు 2-3 షాపుల్లో టేస్ట్ చేసాం, అవి కూడా బాగున్నాయి. పుస్తక ప్రదర్శన చాలా బాగుంది. ఇటువంటివి ఏంటంటే ఇయర్లీ వన్స్ కాకుండా ట్వైస్ కింద హాలిడేస్ వచ్చినప్పుడు జరుపుకుంటే ఇంకా ఉత్సాహం వస్తుంది. కొత్త వాళ్ళలో కూడా పుస్తకాలు చదవాలి అన్న జిజ్ఞాస పెరుగుతుంది. దానివల్ల కూడా టీవీల నుంచి కూడా కొంచెం కాకుండా పుస్తకాల్లో కూడా జ్ఞానం ఉంది, నేర్చుకోవాలి అన్న ఒక జ్ఞానం అన్నది కొంచెం వాళ్ళలో కూడా పిల్లల్లో కూడా వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ పుస్తక ప్రదర్శన? ఫుడ్ ఎలా ఉంది? వచ్చినప్పుడు ప్రతిసారి ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ, మామూలు సాంఘిక పుస్తకాలు కానీ, నాకు చలన సాహిత్యం అన్నా, మల్లాది వాళ్ళ సాహిత్యం అన్నా, ఆధ్యాత్మిక పుస్తకాలన్నా చాలా ఇప్పటిది నాకు చాలా పుస్తకాలు కూడా కొనుక్కున్నాం. ఈసారి ప్రతి సంవత్సరం వస్తాం మేము. కాదేంటంటే ఇంకా విస్తారంగా ఉండి బాగుంది. మాకు ఇంకా ఓపీ లేక తిరగలేకపోయినాం కానీ బట్ ఇంకా చాలా బాగుంది. మళ్ళీ కూడా వస్తుంది ఈసారి. చూడొచ్చు, కుటుంబాలతో స్నేహితులతో కలిసి ఇక్కడ కాసేపు సేద తీరడానికి వస్తున్నారు. ఇక్కడ ఇది ఈ 10 రోజుల పాటు కూడా ఇది వాళ్ళకి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోతుంది అని చెప్పొచ్చు. కుటుంబాలతో కలిసి వచ్చి ఎంజాయ్ చేయడానికి దీనిని, అంటే ఈ పుస్తక ప్రదర్శనని ఒక స్పాట్ గా ఎంచుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. లోపల తమకు కావలసినటువంటి పుస్తకాలు అన్నింటినీ కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అయితే రుచి చూస్తూ ఉన్నారు. ఇక్కడ వారు కూర్చొని ప్రశాంతంగా తినడానికి సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ఫుడ్ అంటే ఏం అమ్ముతారు మీరు ఇక్కడ? మీ దగ్గర ఏంటి ప్రత్యేకమైన ఫుడ్? అందరికీ నమస్కారం. మేము అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి వచ్చాము. మాది ఫుడ్ హల్వా, గోధుమ పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు. చాలా హెల్తీ ఫుడ్. పిల్లల వారిక నుంచి ముసలి అందరూ ప్రతి ఒక్కరు తినొచ్చు. ఎవ్వరు తినకూడదనే ఐటమే కాదు ఇది. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా బాగా తినొచ్చు. అది చాలా హెల్తీ బలమైన ఫుడ్ అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగా కూడా ఉంటుంది. బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. బుక్ ఫేర్ కూడా మేము 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఇది 15వ సంవత్సరం. మా బ్యానర్ మీద కూడా మేము అదే కొట్టించాము. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వస్తాం. చాలా బాగా మళ్ళీ ఆదరిస్తారు. ఫుడ్ కూడా చాలా బాగా, మా ఫుడ్ని మాత్రం చాలా ఆదరిస్తారు. చాలా బాగా తింటారు ఫుడ్ని. హల్వా అంటే మాత్రం మనం పిలవసలే చేయవసరం లేదు, వస్తారు. మేము తెచ్చే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మంచి ఫుడ్, బెల్లం, హనీ, షుగర్లెస్ అన్ని రకాల హల్వాలు ఉన్నాయి మన దగ్గర అన్నమాట. అది థ్యాంక్ యూ మేడం.
ఇక్కడ తయారు చేసినటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అంటే దాదాపుగా వాళ్ళంతా ఇంట్లో తయారు చేసుకొని తీసుకొచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా హెల్త్కి బెనిఫిట్ కలిగే విధంగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగే విధంగా అన్ని ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలతోనే తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టినట్టు కూడా మనకు స్టాల్ నిర్వాహకులు చెప్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఇక్కడికి వచ్చి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ చిన్నారులు మనం విజువల్స్లో చూడొచ్చు. వారు ఇక్కడ ప్రదర్శన ఇచ్చారు. వచ్చి ప్రదర్శన అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడదాం. చెప్పరా నీ పేరేంటి? దీక్ష అక్క. దీక్ష, ఏం డాన్స్ చేసావు ఈరోజు? ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ చేసావు. సో ఇక్కడ ఫుడ్ తింటున్నావు కదా, నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? ఇక్కడ ఏం నచ్చింది? బనానా చిప్స్. ఓకే, బనానా చిప్స్ బాగున్నాయా? ఇక్కడ ఇన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? తినాలనిపిస్తుందా? టేస్ట్ చేసావా మరి? ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయా? నువ్వు చెప్పరా, ఎలా ఉంది ఫుడ్? నీకు బాగా ఏ ఫుడ్ ఇష్టం? బనానా చిప్స్. ఓకే, బనానా చిప్స్ ఇష్టం నీకు కూడా. ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం వచ్చావు నువ్వు? ఓకే, ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుందా? ఓకే ఓకే, నైస్. చెప్పండి రా మీరు, నీకు ఏ ఫుడ్ ఇష్టం బాగా? ఏం తింటావు? ఇక్కడ ఏం నచ్చింది? బనానా చిప్స్. లోటస్ ఫ్లవర్స్ నచ్చాయా? ఓకే, ఇక్కడ ఇన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తున్నావు కదా, నీకు ఇంట్లో మీ మమ్మీ ఏది బాగా చేసి పెడితే ఏది బాగా తింటావు? ఇక్కడ ఏం నచ్చింది? ఏం కొనుక్కుంటావు ఇక్కడ? పొటాటో స్ప్రింగ్. ఓకే ఓకే, నైస్. చూడొచ్చు, చిన్నారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ని రుచి చూస్తూ ఉన్నారు. అవి తమకు ఎంతగానో నచ్చాయి అని చెప్తున్నారు. తమకు నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని కూడా కొనుక్కొని రుచి చూస్తామని కూడా వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవైపు పుస్తకాల జాతర కొనసాగుతుంది, మరోవైపు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రకరకాల రుచులను ఆస్వాదిస్తూ కూడా వారంతా ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో ఎంతగానో స్వాంతన పొందుతున్నాము, వినోదాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.